నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్. ఎందుకంటే 2026లో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకు అసలు వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు, ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏం కావాలి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడం నమస్తే. మీరు ఏం చేస్తున్నారు? నా పేరు రచన. నేను ఒక ట్రాన్స్జెండర్ రైట్స్ యాక్టివిస్ట్ని తెలంగాణలో. అంటే ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం నుండి మీకేం కావాలి? యాక్చువల్‌గా 2016లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఏదైతే డెఫినిషన్ ఉందో ట్రాన్స్‌జెండర్ సంబంధించి అది సేమ్ ఇలానే ఉంది. ఇంటర్సెక్స్ లాగా ఉంది. అంటే ట్రాన్స్‌జెండర్ వాళ్ళు ఆడ, మగ ఇంటర్సెక్స్ లాగా పుడతారు. ఆ తర్వాత వాళ్ళు సెక్స్ ట్రాన్సిషన్ చేయించుకొని ఇంకో సెక్స్ నుంచి వేరొక సెక్స్‌లోకి జెండర్ కూడా మారుతారు అనే ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ బిల్లు డ్రాఫ్ట్ చేయడం వల్ల 2016లోనే మేము దాన్ని ప్రతిఘటించాము. 2016 నుంచి 19 వరకు ప్రతిఘటించాక 19లో మా సజెషన్స్ అన్ని 1000కి పైగా సజెషన్స్ మినిస్ట్రీకి వెళ్ళాక కొద్దిగా మార్పులతోటి అది కూడా 2014 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ తోటి యాక్ట్ తయారు చేయడం జరిగింది. దానిలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా గుర్తించమంది సుప్రీంకోర్టు గుర్తించలేదు, రిజర్వేషన్స్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, డిస్క్రిమినేషన్ని నిర్వచించలేదు, ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ ఆ యాక్ట్ని 2019 నుంచి ఇప్పటి వరకు మేమందరం కూడా యాక్టివిస్ట్ సర్కిల్స్ అందరం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్కి యాక్చువల్గా. బట్ కానీ ఇది మా అందరికీ ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రి 12వ తారీఖు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి మొత్తం ఒక యాక్ట్ యొక్క స్వరూపాన్ని మార్చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు గవర్నమెంట్. ఇది ఎందుకు చేశారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ డెఫినేషన్ మార్పులో ట్రాన్స్ మెన్ని పూర్తిగా తొలగించేశారు. మేము ఎలా ట్రాన్స్ మహిళలం ఉన్నామో, హిజ్రా మహిళలం ఉన్నామో, అలా ట్రాన్స్ మెన్ కూడా ఉంటారు కదా, వాళ్ళని పూర్తిగా తొలగించేశారు. ఓన్లీ ఇంటర్సెక్స్గా పుట్టిన వాళ్ళు లేదా పరంపరంగా హిజ్రా, కిన్నెర, అరవాని ఇందులో ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటానే మళ్ళీ డెఫినేషన్లు ఏమన్నారంటే ఎవరైనా కానీ పర్మిషన్ లేకుండా లేదా పర్మిషన్ తోటి సర్జరీలు చేయించుకున్నా, హార్మోన్స్ యూజ్ చేసినా, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు లేదా లెస్బియన్, బైసెక్షువల్ ఇవన్నీ కూడా వీళ్ళెవ్వరు కూడా ట్రాన్స్గా పరిగణించబడరు అని మళ్ళీ ఆ డెఫినేషన్కి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అంటే ఎవరైతే ఉమెన్ ట్రాన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ట్రాన్స్ గా గుర్తించి బిల్లు ప్రవేశపెట్టారు. ఓకే, దాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుండి మీకు ఏం కావాలి? ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే 2019 చట్టం ఏదైతే ఉందో అది మేము 2016 నుంచి పోరాడి 2014 ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్ని అమలుపరిచేలాగా ఆ చట్టాన్ని పోరాడి మేము తెప్పించుకున్నాం. 2019 చట్టం అదే కావాలి మాకు. 2019 చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయండి. దానిలో ఏ మార్పులు వద్దు. 2026 అమెండ్మెంట్ మాకు వద్దనే వద్దు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. 2019లో మాకు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో యాజ్ ఇట్ ఈస్ మాకు అదే కావాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్కి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించడం జరిగింది. ఇందులో కొంతమంది ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్గా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మరి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లోనే చాలామందికి ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా ట్రాఫిక్ ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? అది ఓకేనా, యాక్సెప్ట్ చేస్తున్నారా? నా పేరు వైజయంతి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కానీ చిన్న మొదటి మెట్టు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రస్తుతము మాకింత తీవ్రమైన సంక్షోభం ఏర్పడలేదు. సో రాష్ట్ర ప్రభుత్వంతో ప్రస్తుతం మాకు ఎటువంటి ఇంత పెద్ద సమస్య లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేశారో వారికే తెలవాలి. సర్జరీ కాని ట్రాన్స్జెండర్ వారు, నాకు పూర్తిగా సర్జరీ కాలేదు, మమ్మల్ని వెలివేత చేసి బహిష్కరించడం వల్ల ఎవరికి ఎటువంటి న్యాయం అవుతుందో నాకు అర్థం అవటం లేదు. అంతేగాక యూనక్ అన్న పదం, చక్కా 0.5 ఇటువంటి పదాలు, వీటి అనువాదం యూనక్ అన్న పదం, ఈ పదాన్ని మళ్ళీ తెచ్చి ఈ చట్టంలో వేశారు. ఇది మమ్మల్ని 127 ఏళ్ళు, తెలంగాణ యూనక్స్ యాక్ట్ 1919లో అంటే 1919లో ఉండింది, బ్రిటిష్ కాలంలో. అదొక భయంకరమైన చట్టం. అంత వెనక తిరగవేశారు కాబట్టి అంటే మేము పోరాడడానికి కూడా నాకైతే ఓపిక లేదు. బాధ, క్షోభ
నిరాశ, నిస్పృహ ఇవే ఒక గ్రహణంలాగా తగులుకుంటున్నాయి. కాబట్టి అసలు ఎందుకింత కక్ష? ఎందుకింత ఆహ్, మా పట్ల ఉదాసీనత, ద్వేషం, మా పట్ల కనికరము, మానవత్వంతో వర్తించలేరా అని విన్నవించుకుంటున్నానే తప్ప నేను పోరాడటం లేదు. ఇప్పుడు రాజ్యసభలో చెప్పిన మాటకు మీరు బాధపడుతూ మాట్లాడుతున్నారు. సో, కేంద్రానికి గాని, ఇప్పుడు ప్రధానమంత్రికి గాని, మీ సైడ్ నుండి ఒకవేళ ట్రాన్స్ సైడ్ నుండి మీరు చెప్పాలి అనుకుంటే ఆయనకేం చెప్తారు ప్రధానమంత్రికి? ఇది లోకసభలో ప్రవేశపెట్టిన బిల్ ఇది. ఆహ్, సముదాయాలను సంప్రదించి ప్రతి రాష్ట్రంలో, కేవలం ఢిల్లీలో గాదు, ప్రతి రాష్ట్రంలో సముదాయాలను సంప్రదించి, ప్రతి రాష్ట్రమే గాక జిల్లా వారీగా చేతనవుతే సంప్రదించి, సముదాయాల ఆశల ఆహ్, ఒ వారి వారి కోరికల అనుగుణంగా ఈ బిల్లును సవరించాలని 2019 బిల్లు నల్సాని మళ్ళీ దాన్ని బలపర్చాలే తప్ప దాన్ని తిరగరాయరాదని, రాజ్యాంగ విలువలని, రాజ్యాంగ హక్కులని భద్రపరచాలే గాని ఇలా కాలరాయొద్దని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మీరు కోరిన డిమాండ్స్ వాళ్ళు స్వీకరించకపోతే, ఇప్పుడైతే దాదాపు 1000 మందితో మీరు నిరసన వ్యక్తం చేశారని తెలిసింది. మరి ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నారు? అది ముమ్ముందే తెలుస్తది. అందరూ కలిసి నిర్ణయించాలి. నేను ఇప్పుడే ఒంటరిగా నేనొక నిర్ణయంతో ఎలా చెప్పగలను? కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వాలకు విన్నవించుకోవడం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ అంటే చట్ట కేంద్ర చట్టసభకి అక్కడ కేంద్ర చట్టసభలో ఉన్న పార్లమెంటేరియన్స్, ఎంపీస్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్‌కి విన్నవించుకోవాలి. దీన్ని మళ్ళీ పునఃపరిశీలించమని ఒక ఇంటర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీన్ని పరిశీలించి, దీన్ని ఆహ్, పరిశోధించి, దీనిపైన ఓ నివేదిక సమర్పించమని విన్నవించుకుంటాం. భారతదేశంలో ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌కి అందరికీ మీరు చెప్పాలి అనుకుంటే ఈ సందర్భంగా ఏం చెప్తారసలు? అంత పెద్ద మనిషిని నేను కాను. కానీ ఆహ్, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క రోజొచ్చే ఒక్కొక్క సంక్షోభాన్ని ఒక్కొక్క మెట్టుగా అంచెలంచెలుగా ఎదుర్కోవాలి. ముందు ఏ చట్టాలు లేనప్పుడు ఉన్నామో, అప్పుడు ఎటువంటి రక్షణ లేదు, ఎటువంటి భద్రత లేదు. కానీ కొన్నేళ్లకు ఈ 10, 12 ఏళ్లలో కొద్దిగా నల్సాకి అలవాటై, చట్టాలకు అలవాటై, ఇప్పుడు ఆ చట్టాలు తిరగరాస్తున్నప్పుడు ఒక తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. సహజమే. కానీ ఏ చట్టాలు లేనప్పుడు కూడా ఉన్నాము, నైతికంగా ఉన్నాము. ఎవరో కొందరు చేసే పొరపాట్లకు ఎక్కడో మహిళలు కొందరు పొరపాట్లు చేయొచ్చు. కొందరు తండ్రులే వాళ్ళ అమ్మాయిలని పాడు చేయొచ్చు. తల్లులే వాళ్ళ అమ్మాయిలని వేశ్యాగృహాలకు అమ్ముకోవచ్చు. అది చేసినంత మాత్రాన తల్లులందరూ తారుస్తారని అంటారా? అనరు కదా! కాబట్టి ఓ పూర్తి సముదాయాన్ని ఓ బాంబ్ వేసినట్టు, ఒక యాటమ్ బాంబ్ వేసినట్టు పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం వేయొద్దని కన్నీటితో విన్నవించుకుంటున్నాను. హాయ్, నా పేరు జాస్మిన్. ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ ఫౌండర్ని. ఏదైనా ఒక బిల్ తెచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆడవాళ్ళ మీద బిల్ తెచ్చినప్పుడు వాళ్ళ సంఘాలని కూర్చోబెట్టి డిసైడ్ చేస్తారు. అలాగే మా మీద ఏదైనా బిల్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పరచాలి. మా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మా ప్రాబ్లమ్స్ ఏంటో ఆ కమిటీ నిర్ణయిస్తే అప్పుడు బిల్లు తీసుకొస్తే బాగుంటుంది. మేము పుట్టినప్పటి నుండి వివక్షతతోనే బయటకు వచ్చి ఇంట్లో వివక్షత పడి, సమాజంలో వివక్ష పడి, ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఇంకా అణగారి, ఇంకా తొక్కబడినట్లుగా ఉంది. కాబట్టి ఏదన్నా ఒక కమిటీ ద్వారా ఈ బిల్లు డిసైడ్ అయితే బాగుంటుంది. కానీ మాకు 2019 ఏదైతే బిల్ వచ్చిందో ఆ బిల్లే మా కమ్యూనిటీకి అనుగుణంగా ఉంది. మాకు అదే బిల్ కావాలి. ఇప్పుడు 2026లో వచ్చే బిల్ ఏది కూడా మమ్మల్ని తొక్కేసేటట్టుగానే ఉంది తప్ప మాకు అనుగుణంగా లేదు. కాబట్టి మాకు ఈ బిల్ వద్దు. సో, అందులో అంటే మీకు అంత వ్యతిరేకంగా ఆ బిల్‌లో ఏముందో ఒక 2, 3 పాయింట్స్. యాక్చువల్‌గా ఇప్పుడు డెఫినిషన్ పార్టే అనుకున్నాము. పెనాల్టీస్ పెంచారు ఇందులో. అయితే హిజ్రా వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవరైనా చేరదీసి భిక్షాటనకి పంపినా,
వాళ్ళకి సర్జరీస్ అవన్నీ చేయించాం. ఎందుకంటే మమ్మల్ని మా తల్లిదండ్రులు ఇళ్ళ నుంచి వెళ్ళగొడతారు. సో కాబట్టి ఖచ్చితంగా గురువు దగ్గర వెళ్తాం, అక్కడే సర్జరీలు అవన్నీ చేసుకుంటాం. అట్లా చేయిస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లైఫ్ టైం కూడా పెట్టారు ఇందులో. అంటే 0.04% పాపులేషన్ ఉంది ట్రాన్స్జెండర్ మొత్తం ఇండియాలో చూసుకుంటే. వీళ్ళని ఒక తీవ్రవాదులుగా పరిగణించి అంత తీవ్రమైన శిక్షలు పెట్టవలసిన అవసరం లేదు కదా. ప్లస్ ఇందులో శిక్షలు అవన్నీ పెంచారు, డెఫినేషన్ మార్చారు, కానీ కమ్యూనిటీకి చేయవలసిన మేలు ఎక్కడ మరిచారు? అసలు ఇందులో ఏ బెనిఫిట్స్ లేవు కదా. అంటే ఒక చట్టాన్ని మీరు ఒక కమ్యూనిటీకి తయారు చేసేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్ చేసేలాగా ఉండాలి కదా. వాళ్ళకి మాకు చెప్పడం ఏంటి అని అంటే, ఇందులో చాలా హింస ఉంది, క్రైమ్ ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ చేస్తున్నాము, పెనాల్టీస్ని ఇంకా శిక్షలు పెంచుతున్నాం అంటున్నారు. సరే అవన్నీ పెంచుకోండి, అన్నీ చేయండి, కానీ మాకు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు? మేము కూడా ట్యాక్స్ పేయర్స్ కదా ఈ దేశంలో, మా ద్వారా కూడా ట్యాక్స్ వెళ్తుంది కదా గవర్నమెంట్. మాకు ఉద్యోగాలు ఎందుకు లేవు, మాకు చదువులు ఎందుకు లేవు, మాకు షెల్టర్ హోమ్లు ఎందుకు లేవు, వీటిలన్నిటి గురించి ఏం మాట్లాడండి. మాది సో వ్యతిరేకంగా మాత్రమే అక్కడ వచ్చినాయి, బెనిఫిట్స్ మాత్రం రాలేదు. ఒకటి వచ్చినా కూడా బెనిఫిట్స్ అనేది కూడా చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తుండే, కానీ మొత్తానికే బెనిఫిట్స్ లేనందువల్ల మీరు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. Hi, my name is Firuza, and I am now residing in India. Due to the insane amount of transphobia that trans people across the spectrum are facing in America, I came back to my ancestral homeland hoping for the thousands of years of history of trans and queer folk and the accepting nature of the Indian community. And yet, again, I'm having to face the same transphobic legislation that we see happening in America. In America, 400,000 trans people have moved beyond states to escape the kinds of legislation that are happening. We've seen more people leaving the country of America now than in the last 90 years ever in history. It's not happened in 90 years. And now more people are leaving America than they're coming in. India has a wonderful opportunity now to show the whole world how to support the trans community and the non-binary community and lead the way in gender inclusivity. It's the most important thing that we can show to the whole world right now. If India wants to become from the 4th largest economy in the world to the 1st largest in the world, these legislative things have impacts. And I am living proof of that because I have left a multi-million-dollar top producing company in America where I was paying taxes and moved back to India hoping that I will be more accepted in my homeland than I was in America. And we don't want to lead in this way. We want to lead with empathy, equality, and love for all. నా పేరు మాతాశ్రీ జానకమ్మ. నేను సోషల్ యాక్టివిటీస్ట్ అండ్ అడ్వకేట్ అండి. అయితే ఇప్పుడు గతంలో 2019లో ఏదైతే ఉండేదో బిల్లు, దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా సవరణ చేయడం చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అటు కుటుంబం వైపు, ఇటు సామాజికంగా వెలివేతకు గురై ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మేము బయటకు వచ్చిన తరుణంలో మళ్ళీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ యొక్క అమెండ్మెంట్ అనేది తేవడం చాలా బాధాకరం. ఇప్పటికే చాలామంది ఎటు తేల్చుకోలేక నానా రకాల వెలివేతకు గురి అయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ సందర్భంలో మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వం ఈ విధంగా ఈ అమెండ్మెంట్ను చేయడం చాలా, ఎందుకంటే ఎంతోమంది ఇంకా ట్రాన్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శాపంలాగా భావించవచ్చు. కాబట్టి వీటిని ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని యథావిధిగా కొనసాగించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మెన్స్ ట్రాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాజ్యసభలో ప్రవేశపెట్టిన 2026 బిల్లు వ్యతిరేకంగా వీళ్ళకి చట్టాలు ఉన్నాయి అని చెప్పేసి మెన్స్ ట్రాన్స్ అయితే చాలా తీవ్రంగా చట్టాలు వచ్చాయి ఇందులో అని అంటున్నారు. మరి వాళ్ళలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ బిల్ గురించి చాలామంది చాలా వరకు ట్రాన్స్ బిల్ అంటే ఏంటి అనే ఐడియా లేకుంది. కానీ దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్కి కానీ మీడియా ద్వారా జనాలకి, ప్రజలకి కానీ నేను ఒకటే చాలా క్లియర్గా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మేము ఇంట్లో నుంచి ఒక ఆడపిల్లగా, అంటే నేను అనేవాడిని, ఇంట్లో నుంచి ఆడపిల్లగా బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నుంచి చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. సొసైటీ నుంచి ఫైట్ చేసి ఈరోజు గవర్నమెంట్తో మాట్లాడుకోనో ఏదో ఒక సర్దుబాటు చేసుకొని మాకంటూ
ఆధార్ కార్డులో పాన్ కార్డులో మార్చుకొని సర్జరీలు చేయించుకొని అమ్మాయిలుగా బయట గుర్తింపు తెచ్చుకొని మేము బతుకుతున్నాం. ఈ బిల్లు వల్ల ఈ 2026 బిల్లు వల్ల మాకు ఐడెంటిటీ అనేది లేకుండా పోతుంది. మేము ఈ రోజు వరకు మేము అబ్బాయిలమే అని బతుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు మేము అబ్బాయిలుగానే బతకాలనుకుంటూ వచ్చిన మేము, మీరు అబ్బాయిలు కాదు, మీరు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి మమ్మల్ని కూడా ఆ ఐడెంటిటీలో కలిపారు. పోనీలే మొత్తానికే మమ్మల్ని గుర్తించట్లేదు అనుకునే స్థితిలో అట్లీస్ట్ మమ్మల్ని ట్రాన్స్ మెన్స్గా ఆయన గుర్తిస్తున్నారు కాబట్టి మేము ఈ ఐడెంటిటీతోనే బాగున్నామని 2019లో వచ్చిన బిల్లుని మేము స్వీకరించడం జరిగింది. ఇప్పుడు 2026లో అసలు మీకంటూ ఆ జెండరే లేదు, అసలు మీరు దానికి అర్హులు కాదా అనుకొని చేశారా, లేకపోతే మేము అడగమనుకుంటున్నారా ఏమో మాకు తెలియదు. అసలు మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదో మాకు తెలియదు. మమ్మల్ని మొత్తం ట్రాన్స్మెన్ అనే ఆ పర్టికులర్ కాలమే తీసేస్తున్నారు. ఆ ట్రాన్స్జెండర్ కాలంలో మరి గవర్నమెంట్ ప్రకారము పుట్టుకతో ఉన్న వాళ్ళ ట్రాన్స్ అంటే పుట్టుకతో ఉన్న వాళ్ళని ట్రాన్స్ అన్నారండి. ఇంటర్సెక్స్ పర్సన్స్ అంటారు వాళ్ళని కూడా చాలామంది ఇంటర్సెక్స్ పర్సన్స్ కూడా వాళ్ళు కొంచెం పెరుగుతున్న పరిధిలో వాళ్ళని అమ్మాయిగా కానీ అబ్బాయిగా కానీ వాళ్ళు గుర్తించుకోవచ్చు. వాళ్ళని కూడా వాళ్ళ అమ్మాయిగా కానీ అబ్బాయిగా వాళ్ళు గుర్తించుకోవచ్చు. అలాగే మేము పెరిగిన తర్వాత మాకంటూ వయసు వచ్చిన తర్వాత గుర్తించుకున్నాం ఏమని, ట్రాన్స్ మెన్స్ అని. ఇంటి దగ్గర ఉన్న మన ఫ్యామిలీ దగ్గరే ఒక 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత బట్టలు మార్చుకోండి అంటే, ఒక చొక్కా తీసి మార్చుకోండి అంటేనే మన తల్లిదండ్రుల దగ్గర మార్చుకోలేము, ఒక అక్క చెల్లెల దగ్గర మార్చుకోలేము, ఎవరి దగ్గర మార్చుకోవడానికే సిగ్గు వస్తుంది. అయ్యో ఎందుకు నన్ను స్క్రీమింగ్ చేస్తున్నారు అనేది వస్తుంది. ఎవరో మనకు తెలియని వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర, డాక్టర్ దగ్గర, వాళ్ళ దగ్గర మేము బట్టలు ఇప్పి వాళ్ళ ముందు ఉంటే అప్పుడు మాకు వాళ్ళు ట్రాన్స్ ఐడెంటిటీ కార్డ్ అనేది మాకు ఇస్తారు. అంటే ఎంత అంటే మన కన్నతల్లి పుట్టినప్పుడు పిల్లల్ని అప్పుడు పుట్టినా కూడా వాళ్ళకి బట్టలు ఏదైతే కవర్ చేస్తారో అలాంటి అర్హత కూడా మాకు లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఇది చేసి ప్రజలకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారో మాకైతే తెలియదు. నిజంగా బీజేపీ గవర్నమెంట్ ఇది చేసిన ఏదైతే ఈ బిల్లు ఉందో ఇది ఖచ్చితంగా తీసివేయాలి. ఏదైతే 19లో ఉందో ఆ బిల్లును అలాగే చేస్తే మాకు అది చాలు. సో ట్రాన్స్ మెన్ గా మిమ్మల్ని గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు. ట్రాన్స్ మెన్ గా ఇందులో వ్యతిరేకత ఏముంది? అసలు 2026 బిల్లు ప్రవేశపెట్టారు కదా, ఇందులో ట్రాన్స్ మెన్ కి వ్యతిరేకత ఏముంది? వ్యతిరేకత అంటే ఇదేనండి, ఐడెంటిటీ లేదు మాకు అసలు. ఫస్ట్ వచ్చిన పాయింట్ మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, వ్యతిరేకత ఏంటంటే అసలు మేము అనే వాళ్ళం ఉన్నాము అనే పాయింటే తీసేశారు మమ్మల్ని. అందులో మేము లేము. ఇంకా ఆ 2026 బిల్ వస్తే ట్రాన్స్మెన్ గా మేము అసలు ఇదే లేదు. తర్వాత బెనిఫిట్స్ అంటారు, తర్వాత చూడొచ్చు. మాకంటూ ఉండే ఐడెంటిటీ లేనప్పుడు నువ్వు ఒక మహిళ, ఒక పురుషుడివి, నీకు ఇది వర్తిస్తుంది, నీకు ఇది మాకు వర్తించడానికి ఏది లేకుండా తీసేసారు. మేము అది కోల్పోతాం. ఇప్పుడు మీకు ఎలాంటి గుర్తింపు కావాలి? 2019లో ఉన్న బిల్లే మాకు కావాలి, ఆ గుర్తింపుని మీరు కోరుకుంటున్నారు. అందులో కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ట్రాన్స్ ఉమెన్స్ కి కానీ, ట్రాన్స్ మెన్స్ కి కానీ, నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ కి అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దానితో అదే బాగలేదని మేము పడుతూ పోనీలే అని సర్దుమరిగి గడుపుతుంటే ఇప్పుడు ఉన్నది కూడా తీసేస్తామని. అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లులో 2026 బిల్లులో ఓన్లీ ట్రాన్స్ ఉమెన్స్ ని మాత్రమే గుర్తిస్తూ బిల్ ప్రవేశపెట్టారా? ట్రాన్స్ ఉమెన్స్ ని కూడా గుర్తించట్లేదండి. అంటే దీన్ని ఎలా చేస్తున్నారంటే హిజ్రా, కిన్నర్, మంగళముఖి, తిరువంగై అని కొన్ని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళకి తగ్గన లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఒకవేళ వాళ్ళు మారాలి అనుకోని, సపోజ్ నేను తెలుసు సారీ మారాలనుకొని ఒకవేళ వస్తే అది కూడా క్రైమే. వాళ్ళని మారినందుకు సపోర్ట్ చేసిన మమ్మల్ని 10 సంవత్సరాలు లేదంటే జీవిత కాలం జైలు శిక్ష చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ప్రవేశపెట్టే బిల్లులో. సో దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికోసం మేము వీలైతే కావాలంటే ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాం. మేమందరము మా సంఖ్య చాలా పెద్ద సంఖ్య. మమ్మల్ని ఒట్టిగానే ఇలా బాధ పెట్టి మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాము అనేలాగా కాదు. మేము దీనికోసం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అటు తల్లిదండ్రి ఆదరణ కోల్పోతూ, ఇటు సమాజ గుర్తింపు కూడా కోల్పోతూ, ఇప్పుడు చట్టం కూడా మమ్మల్ని గుర్తించలేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దాదాపు ధర్నా చౌక్లో 1000 మందితో మేము నిరసన తెలిపాము. కానీ ఇక ముందు మా డిమాండ్స్కి ఓకే చేయకపోతే ఢిల్లీ వరకు కూడా మేము వెళ్తాము,
ఈ 2026లో ప్రవేశపెట్టిన బిల్లులు ఇంత ద్వేషం మా మీద ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కేంద్రం దీని మీద స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. చూసాం కదా వాళ్ళ బాధ ఆవేదన ఎలా వ్యక్తం చేస్తున్నారో. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకున్నది ఒకటే, 2019లో మాకు ఏ బిల్ అయితే ప్రవేశపెట్టారో యాజ్ ఇట్ ఈజ్ మాకు అదే బిల్లు ప్రవేశపెట్టమని. అది కూడా వాళ్ళు డిమాండ్ చేయడం లేదు, వాళ్ళు బాధతో విన్నవించుకుంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఇది చూసి స్పందించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం.